ఈ హార్డ్ డిస్క్ మనకు ల్యాప్టాప్కి, సిస్టమ్కి, టీవీ కూడా కనెక్ట్ అవుతుంది. ఓకేనా, ఎటువంటి ప్రాబ్లం లేదు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేట్ జిల్లాని. ఈ వీడియో వచ్చి హార్డ్ డిస్క్ గురించి అండి. ఇది 5 TB సీగేట్ హార్డ్ డిస్క్ అండి, 1 టచ్ హార్డ్ డిస్క్. ఈ హార్డ్ డిస్క్ మనకు దేనికి సపోర్ట్ చేస్తుంది చెప్తాను చూడండి. ఫస్ట్ మనం విండోస్కి సపోర్ట్ చేస్తుందండి, ఆ తర్వాత మన ల్యాప్టాప్ సపోర్ట్ చేస్తుంది, ఆ తర్వాత మన టీవీకి కూడా సపోర్ట్ చేస్తుంది. టీవీలో మనం మూవీ కూడా చూడొచ్చు. 5 TB హార్డ్ డిస్క్ మన టీవీకి సపోర్ట్ చేయదు అనుకుంటారేమో, సపోర్ట్ చేస్తుంది. డెఫినెట్గా మీ లైవ్ డెమో చూపిస్తాను. ఈ హార్డ్ డిస్క్ మనకు చూడండి, మన బ్యాకప్ అవసరం పడుతుంది. మన వీడియోస్ ఎక్కువ ఉంటాయి చూడండి. వీడియోస్ అంటే చూడండి, మీరు యూట్యూబ్లో వీడియో తీస్తుంటారు, లేదంటే మీరు మామూలుగా మీరు సపరేట్గా వీడియో తీస్తుంటారు. మీకు డేటా కావాల్సి వస్తుంది. డేటా మీరు సెక్యూర్గా పెట్టుకోవాలంటే హార్డ్ డిస్క్ కావాల్సి వస్తుంది. ఇంకోటి మీరు మూవీస్ చూసేవాళ్ళు అయితే మూవీస్ చూసేవాళ్ళు కూడా డేటా ఎక్కువ కావాల్సి వస్తుంది. అలా విధంగా నేను ఈ హార్డ్ డిస్క్ పర్చేస్ చేశాను. ఓకేనా, దీని ఫుల్ రివ్యూ డీటెయిల్ చెప్తానండి ఇప్పుడు వీడియోలో మీకు. ఇక్కడ మనకు 5 TB మనకు HDD అని ఉంది. డేటా రికవరీ సర్వీస్ అని ఉంది ఇక్కడ మనకు. అంటే మనకు 3 years వరకు డేటా రికవరీ సర్వీస్ ఉంటుంది. ఇక్కడ వచ్చి చూడండి, మనకు 2 years కాదండి, హార్డ్ డిస్క్ మనకు 3 years వారంటీ ఉంటుంది మనకు. ఇక్కడ దీని అమౌంట్ కూడా చూపిస్తా చూడండి, 18,000 చూపిస్తుంది కదా. ఈ 18,000 కాదండి, నేను కొని వచ్చి 9,500. అంటే మనకు ఆఫర్లో కొన్నాను, సేల్లో కొన్నాను. ఇప్పుడు రేట్ పెరిగింది, 11,500 చూపిస్తుంది. ఒక ఎప్పుడైనా సేల్లో కొనుక్కోండి మీరు, అప్పుడు మీకు 10,000 పడవచ్చు. ఇప్పుడు రేట్ పెరిగిపోతున్నాయి. ఓకే, ఓపెన్ హార్డ్ డిస్క్. ఓకే, QR కోడ్ వచ్చారు మనకు. ఇక్కడ యూజర్ మాన్యువల్ గైడ్ ఇచ్చారు. ఓకే, ఆ తర్వాత మనకు కేబుల్ ఇచ్చారు, మనకు హార్డ్ డిస్క్ కేబుల్ ఇది. హార్డ్ డిస్క్ ఓపెన్. ఫ్రెండ్స్, ఈ సీగేట్ 1 టచ్ హార్డ్ డిస్క్ మనం చూడండి, అల్యూమినియం బాడీతో వస్తుంది. పైన మనకు మొత్తం సౌండ్గా మనకు ప్లాస్టిక్ వస్తుంది. ఓకేనా, దీంట్లో మనకు మల్టీ కలర్స్ ఫీచర్స్ ఉన్నాయండి. నా ఫ్రెండ్స్, ఇక్కడ QR కోడ్ ఉంది కదా, ఈ QR కోడ్ స్కాన్ చేసి మీరు చెక్ చేసుకోండి, ఇది కంపెనీదా కాదా, డూప్లికేటా లేదో చెక్ చేసుకోండి. మీకు 7 days మనకు రీప్లేస్ ఉంటుంది కదా, అప్పుడు చెక్ చేసుకోండి. ఎందుకంటే అమౌంట్ ఎక్కువ ఉంది కాబట్టి మనం చెక్ చేసుకొని తీసుకోండి, డూప్లికేట్ కూడా రావచ్చు. నేను చెక్ చేశాను, ఒరిజినల్ ఇది. ఓకే, ఇది హార్డ్ డిస్క్ వైర్. ఇది 3.0 మనకు స్పీడ్తో మనకు డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది మన నార్మల్ హార్డ్ డిస్క్ వైరే, ఇది పాత వైరే. ఓకే ఫ్రెండ్, హార్డ్ డిస్క్ ల్యాప్టాప్ కనెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి, హార్డ్ డిస్క్ ఇక్కడ చిన్న లైట్ ఇచ్చాడు, LED లైట్. ఇక్కడ చూడండి, హార్డ్ డిస్క్ మనం ఏ కలర్ తీసుకుంటాం, ఇక్కడ ఆ విధంగా కలర్ ఇక్కడ వస్తుందండి, డిస్ప్లే అవుతుంది మనకు బ్లాక్ కలర్ కాబట్టి. ఈ 5 TB హార్డ్ డిస్క్ స్టోరేజ్ చూడండి ఎంత ఉందో స్టోరేజ్ మనకు ఫ్రీగా. మనకు 5 TB రాదండి, ఇక్కడ 4.54 TB వస్తుంది మనకు. ఓకే, దీన్ని ఓపెన్ చేద్దాం ఇప్పుడు మనం. బ్యాక్ పోయి ఇక్కడ లోపల ఓపెన్ చేస్తే మనకు ఈ ఫైల్స్ ఉంటాయి. ఈ ఫైల్స్ ఇక్కడ ఫైల్స్ ఉన్నాయి కదా, ఈ ఫైల్స్ మొత్తం మనకు 2 MB ఉందండి, 2 MB మనకు ఫైల్స్. ఇవన్నీ కావాలండి, డిలీట్ చేయకుండా పెట్టుకోండి. ఎందుకంటే మనకు చూడండి, ఈ హార్డ్ డిస్క్ మనకు ఫీచర్ ఉంది కదా, దీన్ని మనం చూడండి పాస్వర్డ్ పెట్టుకోవచ్చు, దానికి పనికి వస్తాయి ఈ సీక్రెట్ ఇవి ఫైల్స్. ఇంకోటి మనకు వారంటీ మనకు ఉంది కదా, దానికి పనికి వస్తుంది. ఇంకోటి డేటా రికవరీ కూడా పనికి వస్తాయి. మీరు ఏం చేస్తారంటే ఈ మనకు ఫైల్స్ మొత్తం మీరు కాపీ చేసుకోండి, ల్యాప్టాప్లో కానీ ఎక్కడైనా పెట్టుకోండి, లేదంటే ఇక్కడ మనకు హార్డ్ డిస్క్లో న్యూ ఫోటో పెట్టేయండి, దాన్ని సపరేట్ పెట్టేయండి. 2 MB మనకు మొత్తం ఉండేది. ఓకేనా, ఇంకోటి మనం ఏం చేస్తామంటే చూడండి, మీరు వారంటీ క్లెయిమ్ చేసుకోండి. ఫస్ట్ మీరు కావాలంటే వారంటీ క్లెయిమ్ చేసుకుంటే మనకు వారంటీ రికవరీ అవుతుంది. ఓకేనా, ఎప్పుడైనా హార్డ్ డిస్క్కి ప్రాబ్లం వచ్చినప్పుడు మీ హార్డ్ డిస్క్ ప్రాబ్లం రాకుండా వాళ్ళు రిపేర్ చేస్తారు, మీకు ఏదైనా డేటా రికవరీ చేస్తారు. ఏదైనా ప్రాబ్లం వస్తే క్లెయిమ్ చేసి పెట్టుకోండి ఫస్ట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చూడండి, ల్యాప్టాప్లో నుంచి హార్డ్ డిస్క్లో మనకు ఒక మూవీ మనం ట్రాన్స్ఫర్ చేద్దాం. మన డేటా మనకు ఎంత స్పీడ్గా పోతుంది చెక్ చేద్దాం. ఓకేనా, ఆ తర్వాత మనం హార్డ్ డిస్క్ నుంచి ల్యాప్టాప్కి మనం డేటా మనకు ట్రాన్స్ఫర్ చేద్దాం, ఎంత స్పీడ్గా మనకు ఫైల్ ట్రాన్స్ఫర్ చెక్ చేద్దాం, మొత్తం డీటెయిల్గా ఎంత స్పీడ్ వస్తుందో. ఫ్రెండ్స్, ఇప్పుడు 1 GB ఫైల్ మనం ట్రాన్స్ఫర్ చేద్దాం మూవీని, ఆ లేటా బ్యాటరీలో. ఓకే, నేను ట్రాన్స్ఫర్ చేస్తాను, ఎంత స్పీడ్ ఎక్కుతుందో చూద్దాం. 36 MBతో మనకు ఎక్కుతుంది. ఈ విధంగా మనకు 37, 38 అనుకోండి, దగ్గర 38 పోతుంది. అంత స్పీడ్ ఎక్కుతుంది మనకు. మామూలుగా అయితే మనకు 127 మనకు MB పోవాలా. ఇక్కడ ఏమవుతుందంటే మనకు ఈ ల్యాప్టాప్ మన పాతది కొంచెం, అందువల్ల మనకు స్లోగా ఎక్కుతుంది. మీ ల్యాప్టాప్ కొత్తది, మీ విండోస్ కొత్తది అయితే మీ సిస్టము స్పీడ్గా ఎక్కుతుంది. మా ఫ్రెండ్ దాంట్లో చెక్ చేశాను, మా ఫ్రెండ్ దాంట్లో ఇంకా తక్కువ పోతుంది, 22 MB పోతుంది. ఆ విధంగా ఇక్కడైతే మనకు స్పీడ్గానే పోతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన హార్డ్ డిస్క్ నుంచి ల్యాప్టాప్ కాపీ చేద్దాం. మనం హార్డ్ డిస్క్ నుంచి మనం ల్యాప్టాప్లో కనెక్ట్ చేద్దాం, మూవీ ఎంత స్పీడ్గా ఎక్కుతుందో చూద్దాం. ఇక్కడ చూడండి, మనకు 38 MB వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ అదే స్పీడ్ ఉంది ఇక్కడ. ఓకే, మనకు ల్యాప్టాప్ పాతది కాబట్టి ఆ విధంగా వస్తుంది. మీ కొత్తది అయితే ఇంకా స్పీడ్ రావచ్చు. ఇది నేను ఇట్లా ఎక్కించినా అట్లా ఎక్కించినా ఎట్లా ఎక్కించినా కూడా మనకు 38 MB వస్తుంది మనకు స్పీడ్. ఒకసారి ఓపెన్ చేద్దాం, మనం హార్డ్ డిస్క్ ఎక్కించాం కదా మూవీని, చూడండి ఏ విధంగా వస్తుందో. మళ్ళీ ఎక్కలేదు అనుకుంటారు, స్పీడ్గానే ఓపెన్ అయింది మనకు ఫైల్. ఓకే, మూవీ అయితే కాపీ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి, ఈ హార్డ్ డిస్క్ మనకు చూడండి టీవీకి కూడా సపోర్ట్ చేస్తుందండి. టీవీకి చూపిస్తాను నేను కనెక్ట్ చేసి ఎలా కనెక్ట్ అవుతుంది ఎలా మొత్తం చూడండి.
5 TB సీగేట్ 1 టచ్ హార్డ్ డిస్క్ మనం చూడండి మన పాత టీవీలకు సపోర్ట్ చేయదండి. ఈ విధంగా మనం కొత్త టీవీలు ఉండాలి. ఇది సామ్సంగ్ టీవీ కొత్తది చూడండి. ఈ విధంగా మనం కొత్త టీవీ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మూవీ మనకు వస్తుంది చూపిస్తా చూడండి. ఇక్కడ మనకు చూడండి కనెక్ట్ చేసిన వెంటనే మనకు 2 ఫోల్డర్స్ వస్తాయి మనకు 1, 2 అని. ఇక్కడ 2లో మనకు మూవీస్ ఓపెన్ అవుతున్నాయి, 1లో మనకు ఓపెన్ కావడం లేదు. ఈ విధంగా 2 ఫోల్డర్స్ వస్తున్నాయి చూడండి. ఇక్కడ 2 మూవీస్ ఉన్నాయి. ఒక మూవీ వచ్చి సలారు, ఒక మూవీ వచ్చి వేరేది. ఓకేనా, నేను ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇలాగ ఓపెన్ అవుతుంది మూవీ అయితే, ఎటువంటి ప్రాబ్లం లేదు, బాగా స్పీడ్గానే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మీరు డెఫినెట్గా టీవీకి సపోర్ట్ చేస్తుంది. ఈ హార్డ్ డిస్క్ మీరు సపోర్ట్ చేసుకోవచ్చు, టీవీ కూడా చూసుకోవచ్చు మీరు కొత్త టీవీ అయితే. ఈ హార్డ్ డిస్క్ మనకు ల్యాప్టాప్కి, సిస్టమ్కి, టీవీ కూడా కనెక్ట్ అవుతుంది. ఓకేనా, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇది హార్డ్ డిస్క్ చూడండి, ఇది 2 TB హార్డ్ డిస్క్. ఇది వచ్చి కొని 3 years అవుతుందండి. 3 years మనకు బ్యాకప్ ప్లస్ ఇది హార్డ్ డిస్క్, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ స్టాక్ లేదండి. కాకపోతే మనకు చూడండి ఇది కూడా బాగా పనిచేస్తుంది. ఫుల్ రేటింగ్ చూసి కొన్నాను. ఇది మనకు 5 TB హార్డ్ డిస్క్ చూడండి. సైజ్ చూడండి ఎంత ఉందో మనకు. ఫ్రెండ్స్ ఈ హార్డ్ డిస్క్ మనం చూడండి సేఫ్టీగా ఉండాలంటే చూడండి పోచెస్ వాడాలి కంపల్సరీ. మీరు పోచ్ తీసుకోండి. ఈ పోచ్ నేను తీసుకున్నాను, 250 పడింది. ఓపెన్ చేద్దాం ఇప్పుడు. ఈ పోచ్ నేను యూట్యూబ్లో చూసే కొన్నానండి. ఒక అతను వాడుతున్నాడు, 3 సంవత్సరాల నుంచి వాడుతానంట, ఎటువంటి ప్రాబ్లం లేదంట. మనకు క్వాలిటీ మనకు బిల్డ్ క్వాలిటీ సూపర్గా ఉన్నది. దీంట్లో మనకు చూడండి కుషన్స్ ఉంటాయి మధ్యలో మనకు, ఈ విధంగా మనకు స్పాంజ్ లాగా. ఇవి మనకు హార్డ్ డిస్క్ కింద పడినా కూడా ఈ కుషన్స్ మనకు షేక్ కాకుండా కదిలేకుండా మనకు సేఫ్టీగా ఉంచుతాయి. ఈ 2 పక్కలు ఉంటాయి. ఇక్కడ హార్డ్ డిస్క్ పెట్టుకోవచ్చు, ఇక్కడ హార్డ్ డిస్క్ పెట్టుకోవచ్చు. ఈ 2 హార్డ్ డిస్క్లు మనం ఒక దాంట్లో పెట్టుకొని క్యారీ చేయొచ్చు. ఓకేనా, మీకు అంటే దీని లింక్ కూడా, ఈ హార్డ్ డిస్క్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అక్కడ మీరు క్లిక్ చేసి పర్చేస్ చేసుకోండి. మీరు 1 TB నుంచి 5 TB మనకు 16 TB వరకు ఉన్నాయి హార్డ్ డిస్క్. ఓకేనా, ఏదైనా పర్చేస్ చేసుకోండి. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఫ్రెండ్స్ ఈ హార్డ్ డిస్క్ మీకు కావాలంటే చూడండి డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చేస్తాను చూడండి. మీకు 1 TB కానీ 2 TB 3 TB 5 TB మనకు 16 TB వరకు సపోర్ట్ చేస్తాయండి హార్డ్ డిస్క్. ఏదైనా పర్చేస్ చేసుకోండి. ఓకేనా, డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చేస్తాను, అక్కడ మీరు క్లిక్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. చూసారు కదా, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. చూస్తున్నాను అండి ఇలాంటి క్రియేటర్స్తో ఇంకోసారి కలుసుకుందాం. అందరికి బై ఫ్రెండ్, మీ క్రియేట్ చేయాలని.